గెలుపు. ఇంకోటి మన మంచిర్యాల జిల్లా కూడా ఒక ఎమ్మెల్యే గారు, మంచిర్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎన్నికల హామీలో నేపథ్యంలో ఆ ఊసు లేకుండా అది కనుమరుగై అడుగున పడిపోయింది. 40,000 ఉద్యోగాలంటే అది ఏ నియోజకవర్గమైనా ఏ జిల్లా అయినా చాలా సస్యశ్యామలంగా చాలా బాగుపడుతుంది. ఒక రెండు ఇప్పుడు మన బెల్లంపల్లికి చూస్తే తోరు ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది, మన చెన్నూరు చూస్తే గతం నుంచి జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. ఇవి కూడా కొంచెం అమలు చేసి మళ్ళీ 5 సంవత్సరాల లోపల మీ సత్తాయంగా మీరు చాటుకోవాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. మా ఛానల్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కూడా నేను అంటే ఇక చెప్పాలి ఇక్కడ, కానీ మా మిత్రుడు వాళ్ళ బ్రదరే ఉంటారు. వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అంటే అనారోగ్యం పాలైనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారు అప్లికేషన్ గెలిచిన తర్వాత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. నా ఆధ్వర్యంలో నేనే తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. నేను వీళ్ళ బ్రదర్ ఎవరైతున్నారో తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సంవత్సరాల కాలం అవుతుంది.